హాయ్ మామ, మీరు చూస్తున్నారు సినిమా రామమ్మ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలోని ప్రభాస్, సందీప్ రెడ్డి వంగ కాంబోషన్ స్పిరిట్ సినిమాలో చిరంజీవి గారు నటించబోతున్నారా అండ్ ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది అండ్ మరికొద్ది ఇన్ఫర్మేషన్ అయితే ఈ సినిమా గురించి చెప్పబోతున్నాను. ఇంటి వరకు అయితే వీడియోని అయితే చూడండి, చాలా బాగా నచ్చుతుంది మామ. ఇంకా లాగొద్దు, టాపిక్ అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్, ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ ఎప్పుడు స్టార్ట్ కాబోతుంది మమ్మ. ఈ సినిమాకి సంబంధించిన షూటింగ్ అయితే కొంతమంది ఈ మంత్ అక్టోబర్లోనే స్టార్ట్ కాబోతుందని అయితే అంటున్నారు. అండ్ మరికొంతమంది వచ్చేసరికి నెక్స్ట్ మంత్ నవంబర్ సెకండ్ వీక్లో స్టార్ట్ కాబోతుంది అయితే అంటున్నారు. అండ్ పెద్ద డిఫరెన్స్ అయితే లేదు ఈ నెలకి వచ్చే నెలకి. అండ్ ఈ నెలలోనే స్టార్ట్ అయితే ఇంకా బాగుంటుంది. బట్ ఏదేమైనా కానీ సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ చేసిన కాడ నుంచి మూవీ అనేటువంటిది సందీప్ రెడ్డి వంగ గారు 9 నెలలు 8 నెలల లోపలనే కంప్లీట్ చేయాలని చూస్తున్నారంట. అండ్ ఆఫ్టర్ 1 year లోపల మూవీ రిలీజ్ చేస్తారని చూస్తున్నారు. అండ్ ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మామ, ఈ అప్డేట్ మనకు క్రేజీ అప్డేట్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ సినిమాలో తిప్తి దిమిరి హీరోయిన్గా చేస్తుంది. తిప్తి దిమిరి కాకుండా ఇంకో 2 హీరోయిన్స్ అయితే చూస్తున్నారంట. అండ్ కరీనా కపూర్ గారు ఒక పేరు వినపడుతుంది, మృణాల్ ఠాగూర్ గారి పేరు ఒక పేరు అయితే వినపడుతుంది. అండ్ వీళ్ళిద్దరిలో ఒకరిని కన్ఫర్మ్ చేస్తారంట. ఇంకోటి వచ్చేసరికి మెడోనియా సెబాస్టియన్ అని శాంసింగ్ రాయ్ మూవీలో టాడ్ హీరోయిన్గా చేసింది, లాయర్గా, మీకు ఐడియా ఉంటుందేమో. అండ్ ఆమెను కూడా అయితే అనుకుంటున్నారంట. అండ్ వీళ్ళు చెప్పిన ముగ్గురులో ఇద్దరినైతే కన్ఫర్మ్ చేస్తారంట. అండ్ ఇద్దరు ఎవరో తెలియదు, తిప్తి దిమ్రి కాకుండా ఇంకో 2 హీరోయిన్లు అయితే ఉండబోతున్నారు. ఇలా టోటల్గా 3 హీరోయిన్లు అయితే ఉండబోతున్నారంట. అండ్ అంతేకాకుండా ఈ సినిమాకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం అనేటువంటిది దాదాపుగా 70% కంప్లీట్ అయిపోయిందని తెలిసింది కదా మీ అందరికీ. అండ్ ఇప్పుడు వచ్చేసరికి ఆ బీజిఎం అనేటువంటిది 90% వరకు అయితే కంప్లీట్ అయిపోయిందంట. ఇంకా నెక్స్ట్ ఈ 10% కూడా కంప్లీట్ చేయబోతున్నారని ఇన్ఫర్మేషన్ అయితే వచ్చేసింది అతి త్వరలో. ఇంకా ఇవన్నీ పక్కన పెట్టేస్తే మెయిన్ అప్డేట్లోకి అయితే వెళ్దాం. ఈ సినిమాలో మన ప్రభాస్ అన్న ఫాదర్ గారు చిరంజీవి గారు నటిస్తున్నారని లాస్ట్ 10 daysగా మంచి బజ్ క్రియేట్ అయ్యి సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతుంది. అండ్ ఇదైతే జరిగే ఛాన్సెస్ మోస్ట్లీ అయితే ఉండవు అనమాట. ఎప్పుడైనా సరే ఏదైనా న్యూస్ వచ్చిందంటే 50-50 ఛాన్సెస్ అయితే ఉండవి. అండ్ బట్ నాకు ఈ న్యూస్ మీద మటుకు ఎక్కువ ఛాన్సెస్ అయితే ఉండబోతున్నట్టు అనిపిస్తుంది. యాడ్ చేసే ఛాన్సెస్ ఎక్కువ అయితే ఉన్నవి. అండ్ ఖచ్చితంగా మనం చూడొచ్చు మామ, చిరంజీవి గారు అయితే ప్రభాస్ గారి ఫాదర్ గారు నటించబోతున్నారు. ఇంకా కాసు పెట్టుకోండి, ఖచ్చితంగా సినిమా వచ్చినప్పుడు జరుగుతుంది ఇది. అండ్ ఇంకా ఈ వీడియోకి అయితే ఫ్రెండ్స్, వీడియో నచ్చిందిగా, నచ్చితే లైక్ కొట్టండి, ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ ఫర్ నెక్స్ట్ వీడియో గైస్, బై బాయ్.